ప్రార్థన. సర్వోన్నతుడకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేడు నిరంతర ఏకరీతిగా తండ్రి, మీ జ్ఞానమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాతో మాట్లాడి మా హృదయములను, మా ప్రాణములను తెప్పరల చేయించున్న విధానం బట్టి, వాక్యముతో ఉదక స్నానం చేయించున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యములోని ఉన్నటువంటి మేము గ్రహించలేని మర్మములను మాకు తెలియచేస్తూ, మనం బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు మోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ విధముగా రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులను యెహోషువ వారి ప్రదేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళమని చెప్పిన సందర్భంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులు మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యము ఇచ్చిరి. మరియు ఇలాగు వారిని దీవించి ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. మీరు కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ, వెండితోనూ, బంగారముతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ మీ నివాసములకు మీరు వెళుచున్నారు. అయితే ఏదైతే మీ శత్రువుల నుంచి మీరు దోపుడు సొమ్మును మీ దగ్గర ఉన్నదో, ఆ దోపుడు సొమ్మును మీ సహోదరులందరూ కూడా కలిసి పంచుకునడే అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు గిలాదునకు వెళ్ళుటకు, అంటే వారు స్వాస్థ్యాన్ని పొందుకొనటానికి వెళ్ళే సమయంలో వెళ్ళటానికి కానాను అనే ప్రదేశంలోని షిలోహు నుండి బయలుదేరి వెళ్ళుచు యోర్దాను దగ్గరగా ఒక బలిపీఠము కట్టినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కలిసి వారు విజయాన్ని పొందుకున్నప్పుడు, కలిసి వారు యుద్ధం జయించినప్పుడు, కలిసి నడిచినప్పుడు తిరిగి ఏదైతే సొమ్ము ఉన్నదో వారికి స్వాస్థ్యముగా వారు కష్టపడి సంపాదించుకున్నది కాకుండా వారి శత్రువుల నుంచి పొందుకున్న ఆ సొమ్మును సమానముగా సహోదరులందరూ పంచుకోవాలని మరి యెహోషువ వారు
ఇజ్రాయేలీలు అంటే రూబేని, గాదీలు, అశ్షేరీయులకు తెలియజేసినట్లుగా మనము కుటుంబంలో ఉన్న మనము మన కష్టార్జితము కాకుండా కూడా కొంత స్వాస్థ్యం ఏదైతే వస్తుందో తరతరముల నుంచి ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? మన సహోదరులతో అందరితో కలిసి సహోదరులు అంటే రక్త సంబంధాలతో కలిసి పంచుకోవాలి. అది నిజమైన ఎలోహిం వారు బిడ్డలు చేసే పని అని గ్రంథం చెప్తుంది, నేను కాదు. కాబట్టి ఎలోహిం వారు ఈ లోకములో స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నారు, పరలోకమందు స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి నీకు అవకాశం ఇస్తూ ఉన్నారు. దానికి ప్రయాసపడాలి. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే దానికి నేను ప్రయాస పడాలని ఆయన మన మధ్య బాధ్యత అప్పగించి ఉన్నాడు, పనిని మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ పనిని మనము సమర్థవంతంగా మరి నిర్వర్తించిన వారమే పరలోక స్వాస్థ్యము పొందుకుందుగాక. ఆమేన్.